తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురుగారు సిద్ధంగా ఉన్నారు. ఈ మాసం అంటే జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విషయాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబజీ. నమస్కారం తల్లి. గురుగారు, ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ జూలై మాసానికి సంబంధించి గవ్వశాస్త్రం ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాము. అంతకన్నా ముందు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి గురించి మాకు తెలియచేయండి. 2025 ఈ జూలై మాసం ఆషాఢంతో కూడినటువంటి ఈ మాసాంతరం వరకు కూడా ఉంటుంది. ముఖ్యంగా వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇక ఈ మాసాంతరంలో వృషభంలో నుండి శుక్రుడు మిథునంలోకి, ప్రత్యేకించి సింహంలో నుండి అంగారకుడు కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు. ఇలాంటి గ్రహగతులు కొన్ని ప్రకృతి వైపరీత్యాలని, స్తంభించినటువంటి కొన్ని పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి, దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో ద్వాదశ రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అవ్వచ్చు. వీటిని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి నెల రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. వీటి నుండి కొంత ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించే కాదు, దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగం వారి యొక్క వైఫల్యాన్ని కూడా మరొకసారి చూడబోతున్నాం. ఉగ్రవాద కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది. కానీ కీలక సమయంలో భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా భద్రతా వైఫల్యం ఒకటి జరిగినా మళ్ళీ దాన్ని సవరించుకొని ఉగ్రవాద కుట్రని తిప్పికొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతుంది. గురుగారు, సింహరాశి వాళ్ళకి ఈ జూలై మాసం ఎలా ఉండబోతోంది? వీళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజీ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా వాటిలో చాలా వరకు సానుకూలవంతమైనటువంటి అంశాలే ఉన్నాయి. ఆరోగ్యపరమైన అంశాలు, ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు, కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి విరోధాలు పొడచూపెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొన్ని విషయాల్లో భావోద్వేగపూరితమైనటువంటి చర్యలకు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో పాత బకాయిలు తీర్చగలుగుతారు, కొత్త ప్రయత్నాలు చేయగలుగుతారు. ఆర్థిక సంస్థలు లేదా బ్యాంకుల నుండి రుణాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి. స్థిర చరాస్తుకు సంబంధించిన భూ సంబంధమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆర్థికంగా లాభం చేకూరేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. కొత్త మిత్రులు, భాగస్వామ్య వ్యాపారం, వీటి వల్ల ఆర్థికంగా ఆదాయం కలుగుతుంది. కానీ కొన్ని విషయాల్లో మీరు బాగా నమ్మి విశ్వసించినటువంటి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయటం, కొన్ని విషయాల్లో నమ్మక ద్రోహాలు జరిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి వాస్తవికంగా మీరు చేస్తున్న వృత్తి వ్యాపారంలో నగదుకు సంబంధించినటువంటి అంశాలు, బ్యాంకింగ్ సంబంధించినటువంటి విషయాలు మీకు మీరుగానే చూసుకోండి. కొంతమంది స్నేహితుల్ని, సొంత మనుషుల్ని నమ్మటం వల్ల కొన్ని విషయాల్లో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి పూర్వీకులు, పెద్దల నుండి మీకు రావలసినవన్నీ కూడా వారసత్వంగా అన్నీ కూడా లభించేటువంటి అవకాశం ఉంది. వారసత్వ సంబంధమైనటువంటి స్థిర చరాస్తుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు, కొంతమంది తల్లిదండ్రులు లేదా పూర్వీకులకు సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో
తీవ్రమైనటువంటి ఇబ్బందిని మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. పాత మిత్రుల యొక్క కలయిక వల్ల, వాళ్ళ సాహచర్యం వల్ల, సూచన వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. సహోదర సహోదరి వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలతో సాన్నిహిత్యం బాగుంటుంది. వాళ్ళ సహాయ సహకారాలు మీకు తప్పనిసరిగా లభించేటువంటి అవకాశం కనపడుతుంది. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల సుదూరమైనటువంటి ప్రయాణాలు చేయటం, విరామం విశ్రాంతి లేకుండా ఉండటం, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. శరీరం మొత్తం కూడా నీరసం ఎక్కువగా ఆవహించి ఉండటం, జ్వర సంబంధమైనటువంటి పీడ, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా రెట్టింపు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళకి సకాలంలో వీసాలు అందుతాయి, సకాలంలో అనుమతులు లభిస్తాయి. విదేశీ ప్రయాణ సంబంధమైనటువంటి అంశాలు మీకు అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కుటుంబం కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని చక్కబెట్టుకుని జీవితంలో వేగవంతంగా స్థిరపడటానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. ఎక్కడైతే కోల్పోయామో అక్కడే సంపాదించుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. మీరు పేరు ప్రఖ్యాతలు పోయినటువంటి చోట, ధనాన్ని పోగొట్టినటువంటి చోట, అక్కడి నుండి మీ యొక్క ప్రస్థానాన్ని మళ్ళీ మీరు మొదలు పెడతారు. దీనివల్ల జీవన గమనంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళేటువంటి అవకాశం కనపడుతుంది. యోగదాయకమైనటువంటి స్థితిగతులు కూడా తప్పకుండా లభించేటువంటి పరిస్థితి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజా సంబంధమైనటువంటి పదవీ బాధ్యతలు లభించేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగకాలం, విద్యార్థులు సరిగ్గా ప్రయత్నాన్ని కనుక కొనసాగించగలిగితే వాళ్ళకు సంబంధించినటువంటి ఏకాగ్రత పెరగటం, ప్రత్యేకించి ఉత్తీర్ణత లభించటం, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవ్వటం, ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు లేదా యూనివర్సిటీల్లో ప్రవేశాన్ని పొందేటువంటి అవకాశం కూడా ఉంది. సంతానపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి. సంతాన ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలుగుతారు. మీ యొక్క విద్య, ఉద్యోగం, భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అత్యంత అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ఇక వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యుగదాయకమైనటువంటి కాలం, సరైనటువంటి వధువు లేదా వరుడు లభించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. వీటిని ఎదురొడ్డి నిలబడితే మాత్రం విశేషవంతమైన అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. స్వజనులు, సొంత జనులు, కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క అంతిమ నిర్ణయం లేదా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటి సూచన వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా ధనమైతే వస్తుంది. అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అవ్వకుండా ఖర్చులని అదుపులో పెట్టుకునేటువంటి ప్రయత్నం ఒకటి చేయాలి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు మరింతగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీర్ఘకాలిక ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటి మీద దృష్టి పెట్టడం చెప్పదగినటువంటి సూచన. గురుగారు, మరి సింహరాశి వాళ్ళకి ఈ జూలై మాసంలో ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి, అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలియజేయండి. షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారిని పూజించిన 6 ముఖాలను కలిగినటువంటి షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వరుని గనక విశేషవంతమైనటువంటి చందన అలంకారాన్ని చేయించిన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేక క్రతువును జరిపించిన సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ఓం స్కంధాయ నమః అని కానీ
కుమార గురవే నమః అని కానీ మనసులో స్వామివారి యొక్క నామాన్ని జపిస్తూ ఉంటే పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితానికి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. గురుగారు, ఈ జూలై మాసంలో కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఎలాంటి గోచార రీత్యా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తిగా జూలై మాస ఫలితాలు కన్యా రాశికి సంబంధించినవి తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మొదలైపోయాయి. ఎంతో కాలంగా స్తంభించిపోయా, ఏ ప్రయత్నం చేస్తున్నా సఫలీకృతం అవ్వట్లేదు, అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావట్లేదన్నటువంటి పరిస్థితి నుండి యుగదాయకమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్లో, ఆస్తులకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేటువంటి అవకాశం కనపడుతుంది. సహోదర సహోదరి వర్గంతో భాగస్వామ్య వ్యాపారం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఖచ్చితంగా వాళ్ళ నుండి సహకారం లభిస్తుంది. వాళ్ళ నుండి మూలధనాన్ని కానీ సహకారాన్ని కానీ తప్పకుండా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామ్య సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో అనవసరమైనటువంటి విరోధాల వల్ల భార్యాభర్తల వద్ద అవ్వచ్చు, లేదా వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి భాగస్వామ్యుల మధ్య అవ్వచ్చు, కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మిత్రుల యొక్క సలహాలు, సంప్రదింపులు, వాళ్లకు సంబంధించినటువంటి సహకారం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో సానుకూలత లభించేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల జీవన గమనంలో కొత్త ప్రయత్నాలు మొదలు పెడతారు, కొత్త ప్రాజెక్టులు తీసుకురాగలుగుతారు. మీరు చేసే ప్రతి పనికి కూడా దైవ సంబంధమైనటువంటి కృప మీకు లభించేటువంటి అవకాశం ఉంది. కానీ కొన్ని విషయాల్లో మీకు సంబంధించినటువంటి ఒక శ్రేయోభిలాషి గురించి మీరు పొరపాటున అర్థం చేసుకోవటం, కొన్ని అపోహలు అపార్థాలు నమ్మటం, దీనివల్ల ఒక ముఖ్యమైనటువంటి ఆప్తమిత్రుణ్ణి మీరు అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో కోర్టు వ్యవహారాలు మీకు అత్యంత అనుకూలవంతంగా మారేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా పూర్తవుతాయి. కోర్టుకు చట్ట సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాల్లో శత్రువర్గం మీద మీదే పైచేయి అవుతుంది. దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలను మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. ధనలాభం కలుగుతుంది. సమాజంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో మీకున్నటువంటి సాహచర్యం వల్ల మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు. సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. వాళ్ళు వృద్ధిలోకి రావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు, వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో తప్పనిసరిగా అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మనం బాగా నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తులు సమయానికి సహకారం అందించలేకపోవటం లేదా ఆలస్యం అవటం వల్ల ఒక ముఖ్యమైనటువంటి అవకాశాన్ని మనం కోల్పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సమాజంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల ప్రాతిపదికగా మీ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొత్త ప్రణాళికలు, కొత్త ప్రాజెక్టులు,
మీరు చేసే కొత్త కొత్త ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో 100% సఫలీకృతమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి మళ్ళీ నేను చెబుతూ ఉంటాను, ఈ రాశి జాతకులకి ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి వ్యయస్థానంలో ఉన్నటువంటి 2 గ్రహాలు, ప్రత్యేకించి కుజకేతువులు మాసాంతరం వరకు కూడా వ్యయస్థానంలో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా కొన్ని ఇబ్బందులు, తాంత్రిక సంబంధమైనటువంటి విధి విధానాల్లో ఉన్నటువంటి సమస్యలు, తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల శరీరం నీరసమైపోవటం, మానసికమైనటువంటి ఒత్తిడి కలగటం, ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో మీరు ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. మాసాంతరం తర్వాత అంగారకుడు జన్మరాశిలో సంచారం జరిగేటువంటి అవకాశం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబంలో మీకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఒక శస్త్రచికిత్స జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడల చేత శత్రు సంబంధమైనటువంటి వర్గాలు కొన్ని తాంత్రిక ప్రయోగాలు చేయటమో, తాంత్రిక విద్యల వల్ల మీరు బాధపడేటువంటి అవకాశము తప్పకుండా కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే కుజకేతువులు ఇద్దరు కూడా వ్యయస్థానంలో స్థితి పొందినటువంటి సందర్భం, ప్రత్యేకించి రాహువు, రవి, శని కొన్ని గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల ఇలాంటి పరిస్థితులు దాపురిస్తూ ఉంటాయి. కాబట్టి తాంత్రిక సంబంధమైనటువంటి విద్యల వల్ల, క్షుద్ర విద్యల వల్ల, నరదిష్టి, నరపీడల వల్ల మీ శరీరం బాధపడవచ్చు, లేదా ఆర్థికంగా స్తంభించవచ్చు. కొన్ని విషయాల్లో ఫలితం రాకుండా ఆలస్యం అవ్వడానికి కూడా ఇదే కారణం అవుతుంది. కాబట్టి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత, గురు సంబంధమైనటువంటి అనుగ్రహం చేత మీకున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సానుకూలవంతమైనటువంటి ఫలితం, ప్రజా సంబంధమైనటువంటి పదవుల యొక్క ప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం. ఏకాగ్రతతో కూడిన చిత్తంతో ప్రయత్నం చేస్తే సరైనటువంటి ఉత్తీర్ణత లభించడంతో పాటు ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలో మీకు ప్రవేశం లభిస్తుంది. ఇక విశేషంగా వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కళ్యాణ గడియలు వస్తాయి. వివాహం జరిగేటువంటి అవకాశం కనపడుతుంది. ఏది ఏమైపోయినా కన్యా రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి గ్రహగతుల్ని మనం చూడబోతున్నాం. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో అన్ని అనుకూలతలు కనిపిస్తున్నాయి అంటున్నారు. మరి ఇంకేమైనా పరిహారాలు పాటించాలంటారా? ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి తెలియచేయండి. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు ఎక్కువగా ఇబ్బంది కలుగజేస్తున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కన్యారాశి జాతకులు మహాకాల భైరవ రక్షణ మెళ్ళో ధరింప చేసుకోవడంతో పాటు దశమహావిద్య స్వరూపాల్లో మహాప్రత్యంగిర అమ్మవారు అవ్వచ్చు, భగలాముఖి అమ్మవారు అవ్వచ్చు, ఈ అమ్మవారిని విశేషంగా దర్శించుకుంటున్నా, ఇటువంటి దేవతా స్వరూపాల ఆరాధన చేసిన తాంత్రిక సంబంధమైనటువంటి విధి విధానాల్లో ఏర్పడ్డటువంటి ఇబ్బందుల నుండి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం కూడా స్నానాన్ని ఆచరించగలిగితే శరీరం మీద కానీ మీ జన్మకుండల్లో కానీ ఆవహించినటువంటి స్తంభన తొలగిపోతుంది. నరఘోష, నరదిష్టి, నరపీడలే కాదు, తాంత్రిక సంబంధమైనటువంటి విషయాల్లో ఏర్పడుతున్న ప్రతిబంధకాలు కూడా తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతోంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. జై వీరబ్రహ్మ, జై గోవిందమంబజీ. చూసారు కదండి, ఇది కన్యా రాశికి సంబంధించిన జూలై మాస ఫలితాలు, పాటించవలసిన పరిహారాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.